అక్క ఏమైంది? అంతా బానే ఉంది కదా, ఎందుకు మమ్మల్ని పిలిచావు? అమ్మా ప్రజ్ఞ, నువ్వు బానే ఉన్నావు కదా? ఇప్పటికి బానే ఉన్నానమ్మమ్మ, కానీ ఇలాగే జరుగుతుందంటే ఎక్కువ రోజులు బాగుండలేను. అంటే పిచ్చాసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ మనవడు నాకు పిచ్చెక్కిస్తున్నాడమ్మమ్మ. నాకు అర్థం కావడం లేదు ఆయన ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని. అసలు అభి ఏం చేశాడో అది చెప్పండి. బతకనివ్వడం లేదు నన్ను. తిన్నగా చెప్పొచ్చు కదా, ఏమైంది? అమ్మమ్మ మీకేం చెప్పను, ఎప్పుడు వెనకాలే తిరుగుతున్నారు. అలాగే ఆయన నన్ను ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తున్నారు. టైము ప్లేసు ఏది చూడడం లేదు. ఒక్కోసారి చేయి పట్టుకుంటున్నారు, దగ్గరకొస్తున్నారు. ఆయనకి నా మీద ప్రేమ పుట్టింది అంటున్నారు. ఏంటి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? అలా ఎలా జరుగుతుందక్క? నువ్వు ఆయన ఇంతగా మోసం చేశావు. ఆయన ప్రాపర్టీ, డబ్బు అన్ని లాగేసుకున్నా ఆయన. ఇదే విషయాన్ని నేను ఆయనకి 100 సార్లు చెప్పి చూశాను బుల్బుల్, అది కూడా వేరే వేరే పద్ధతుల్లో. ప్రతిసారి రిజెక్ట్ కూడా చేశాను. ఇప్పటికే ఒకటే గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. అది చాలక ఇవన్నీ మొదలు పెట్టారు. అయితే ప్రజ్ఞ, నీ గదినే మార్చుకోవచ్చు కదా, ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. మహా అయితే ఏమవుతుంది, తను వచ్చి నిద్రపోతుంది కదా, దట్స్ ఇట్. బుల్బుల్, నేను ఇక్కడ కంగారు పడుతుంటే నువ్వు జోకులు వేస్తున్నావా? అక్క నేనేమి జోక్ చేయడం లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ముందేమో నీకు ఆయన ప్రేమ దక్కలేదని అప్సెట్ గా ఉండేదానివి. దక్కేటప్పుడు నువ్వు ఆయనకి దూరంగా వెళ్తున్నావు. ఎందుకు కంగారు పడుతున్నావు? బుల్బుల్, ఇది కంగారు పడాల్సిన విషయమే కదా. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఆయన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఆయన నాకు దూరంగా ఉన్నారు అంటే నేను యాక్టింగ్ చేయగలను. ఎప్పుడైతే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని దగ్గరకొచ్చినప్పుడు ఎంత చక్కగా యాక్టింగ్ చేస్తున్నారని నాకు నిజం తెలిసినా కూడా నాకది నమ్మబుద్ధి కావడం లేదు. ఒక్కోసారైతే నేను నా నాటకం గురించి మర్చిపోతున్నాను. ఇంతకు ముందు ప్రజ్ఞలాగా మారిపోవాలనిపిస్తోంది. నాకు చాలా భయం వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క ఇందులో భయపడడానికి ఏమీ లేదు. యాక్చువల్లీ ఐ థింక్ ప్రజ్ఞోదన సరిగ్గానే చెప్పారు. నాకు అభి గురించి బాగా తెలుసు. తను ఏమైనా తెలుసుకోవాలంటే అప్పుడు తన యాక్టింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. నానమ్మ, అది మీకు కూడా తెలుసు కదా. ఐఎమ్ షూర్ ప్రజ్ఞోదన చాలా ఆక్వర్డ్, అలాగే విచిత్రమైన సిచ్యువేషన్లో ఉండుంటారు. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నువ్వు నీ గదిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలా చేస్తే తనకు అర్థమైపోతుంది ప్రజ్ఞ, నువ్వు తనకి దగ్గరగా వెళితే భయపడుతున్నావు అని. కానీ అమ్మమ్మ, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను, అర్థం చేసుకో. తను ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు నువ్వు నాకు వెంటనే సైలెంట్గా నాకు ఒక మెసేజ్ పంపించు, లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వు. నేనొచ్చేస్తాను. నేను వాడికి ఎలా క్లాస్ పీకుతానంటే నువ్వే చూస్తావుగా. వాడలాగే ఉండిపోతాడు. నిన్ను తాకాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. ఇంకెలాంటి ప్రాబ్లమూ లేదమ్మమ్మా. కానీ మనం ఇలా చేసిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు అంటే అప్పుడు మనం ఇంకేమైనా ఆలోచిద్దాం. నువ్వు ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక్కసారి నేను వాడికి గట్టిగా క్లాస్ పీకానంటే అప్పుడంతా సెట్ అయిపోతుంది. చూస్తూ ఉండు. పైగా వాడు నాకెప్పుడు కూడా ఎదురు చెప్పలేడు కదా. పదండి, వెళదాం మనం. సరే. ఇప్పుడు నీకేమైంది? నువ్వు నన్ను ఎందుకు మాట్లాడనివ్వలేదు? బుల్బుల్, నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అలాగా? నీకెలా తెలిసింది నాకు అసలు విషయం అర్థం కాలేదు అని? చాలా మంచి ఐడియా వచ్చింది నా మైండ్లోకి. దాని గురించి అక్కకి చెప్దాం అనుకున్నాను, కానీ లేదు. నువ్వు నన్ను మధ్యలో మొత్తం బాడీ అంతా పట్టేసింది. ఇంకో 2 రోజులు అక్కడ పడుకోవాల్సి వస్తే అప్పుడు నా స్టాచ్యూలాగా నేనే స్వయంగా మారిపోవాల్సి ఉంటుంది. ఏదో ఒకటి చేసి నాన్నమ్మ నా సైడ్కి తిప్పుకోవాలి. కానీ ఎలా? అభి, ఏమైంది? అరే, ఏమనైతే నేను పిలుస్తాను కదా. ఓహో, ఐ మీన్ ప్రజ్ఞ విషయం ఎంతవరకు వచ్చింది? ఆస్తులో జరిగి ఉండేది, కానీ ఇంతలో విలన్ వచ్చేసింది. విలనా? ఎవరా విలన్? తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అరే లేదు, నేను విలన్ అన్నది మా నాన్నమ్మని. నేను ప్రజ్ఞతో ఫ్లడ్ చేస్తున్నాను. ఉన్నట్టుండి నాన్నమ్మ అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. బాగా క్లాస్ పీకింది నాన్నమ్మ. అది కాకుండా నన్ను గది నుంచి బయటకు పంపించింది. కానీ అమ్మమ్మ ప్రజ్ఞకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే సపోర్ట్ ఏం చేయట్లేదు. నీకు తెలుసు కదా నాన్నమ్మ ఎలాంటిదో. నాకు నీతో పెళ్లి జరుగుతోంది కదా, అప్పుడు నాన్నమ్మ నన్ను ఇంకొకరితో ఎలా ఫ్లడ్ చేయనిస్తుంది. అంతా నాశనం అయిపోయింది. అంటే ఈ ప్లాన్ కూడా ఫెయిలా? ఈ ప్లాన్ కూడా అంటే దాని అర్థం ఇంకేమైనా ప్లాన్ ఉందా? లేదు లేదు అభి, ఇదొకటే ప్లాన్ వేసాం కదా. అవును, ఈ ప్లాన్ ఫెయిల్. అది కూడా ఏంటి? అది కూడా ఈ నాన్నమ్మ స్వయంగా పర్మిషన్ ఇవ్వనంత వరకు. కానీ ఆ దారిలో వెళ్ళడానికి నాకు ఏ దారి కనిపించట్లేదు కదా. అమ్మమ్మ పర్మిషన్ ఇవ్వడమా?
అలా ఎప్పటికీ జరగదబి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అలాగైతే ఐడియా ఏంటి? ఆ దారిలో వెళ్ళడానికి నాకు ఒక దారి దొరికింది. నా దారి కట్టు తప్పుకో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. తప్పుకో పక్కకి. ఏమైంది? ఉదయాన్నే ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బులాగా ఎందుకిలా ఉన్నావు? అంతా అయిపోయింది నాని. అంతా అయిపోయిందా? ఏమైనా మిగిలిందా అది ఇప్పుడు అయిపోవడానికి? మిగిలింది కదా నాని. ఒక్క పద్ధతిలో మొత్తం అంతా తిరిగి వచ్చేస్తుండేది. అది కూడా నాకు నువ్విచ్చిన ఐడియానే. నేను నీకిచ్చిన ఐడియానా? అదే, ప్రజ్ఞని పడేసే ఐడియా. తనని ఎమోషనల్ చేసామంటే మొత్తం అంతా తిరిగి దక్కుతుందని చెప్పావుగా. ఆ ఐడియానా? అది నువ్వు కుదరదన్నా? కుదరదు అని చెప్పాను. కానీ ఒకవేళ తను మనల్ని మోసం చేయగలదు అంటే మరి మనం ఎందుకు చేయకూడతానని. అయితే మరి తను పడిందా? కాస్తలో పడిపోయి ఉండేది, కానీ మధ్యలో నాన్నమ్మ వచ్చింది. ఈ అక్క ఎక్కడి నుండి వచ్చింది మధ్యలోకి? అదే నాకు అర్థం కాలేదు. తనని పడేస్తుంటే మధ్యలోకి నాన్నమ్మ వచ్చింది. నేను తనని ఫ్లర్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను. ఇంతలో నాన్నమ్మ వచ్చేసింది అక్కడికి. నీకు బాగా తెలుసు కదా నాన్నమ్మ ఎలాంటిదో. ఎప్పుడు తను నిజానికి తోడుగా ఉంటుంది. తను నాకు బాగా క్లాస్ పీకింది. అంతేకాకుండా తను నన్ను ఆ గదిలోంచి బయటికి పంపించేసింది తెలుసా. ఇప్పుడు నువ్వే నాకు చెప్పు, నాన్నమ్మ ఇందుకు ఒప్పుకోకపోతే ఈ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది? అవ్వదు కదా. పైగా ఇక్కడ ఎవరూ లేరు కదా నాన్నమ్మని ఆపగలిగేవాళ్ళు. సో ఈ ప్లాన్ అంతా ఫ్లాప్ నాని. అవి కాస్త ఆగు. ప్లాన్ ఫ్లాప్ కాదు, అది కూడా నేనుండగానా. నీ ప్లాన్ ఏది ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండదు. నువ్వు వెళ్ళి ఆ ప్రజ్ఞని పడే, నేను వెళ్ళి అక్కయ్య సంగతి చూసుకుంటాను. రియల్లీ నాని? నీకు నమ్మకం కలగడం లేదా? నా మాట మీద నమ్మకం ఉంచు. నువ్వు మనసు లగ్నం చేసి ఆ ప్రజ్ఞని ఎలాగైనా పడేయాలి. ఇక అక్కయ్య సంగతి నేను చూసుకుంటాను. నాని, you are too good. నీకు చాలా చాలా థాంక్స్ నాని. నేను నా అభి కోసం ఏవైనా చేయగలను. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి కూర్చున్నారు. నేను నిజంగానే దీన్ని తీసుకొచ్చానా, లేక ఆయన నన్ను మోసం చేస్తున్నారా? లేదు, ఎంతో క్యూట్గా ఉంది. దీన్ని నేనే తీసుకొచ్చుంటాను. మంచి మూడ్లో ఉన్నట్టుంది. ఇదే సరైన అవకాశం. ఏం చేస్తున్నదా ఇంత? అదేదో నాతో చేయొచ్చు కదా. మీరెప్పుడొచ్చారు? ఎప్పుడైతే నువ్వు నేను అనుకొని దాని బుగ్గలు నొక్కుతున్నావో అప్పుడు. ఇది గనక మీరు అని నేను అనుకుంటే బుగ్గలకి బదులు చెవి మెలిపెట్టేదాన్ని. సరే కానీ చెవితో మొదలెడదాం. అలా చేస్తే చాలా మజా వస్తుంది నాకు కూడా. ఒక్క రాత్రికి మీరు వేరే గదిలో పడుకుంటే కాస్త మారతారు అనుకున్నాను, కానీ మీరు మళ్ళీ మొదలు పెట్టేశారు. చూడు, ఈ గదిలో కాకుండా బయట పడుకోవాలి అనే డెసిషన్ ఉంది, అది నేను తీసుకున్నాను. నేను వేరే గదిలో ఎందుకు పడుకున్నాను అంటే నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అందుకు. ఏం తెలుసుకోవాలి? నేను నీ గురించి ఏదైతే ఫీల్ అవుతున్నానో